నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు నేడు రేపు విచారించనుంది. ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయడాన్ని, అంతేకాకుండా కవితను అరెస్టు చేసేందుకు ట్రయల్ కోర్టు అనుమతిని, సిబిఐకి కస్టడీ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. లిక్కర్ కుంభకోణంలోని కవిత బెయిల్ పిటిషన్లను సింగిల్ బెంచ్ గత శుక్రవారం విచారించింది. మద్యం కుంభకోణంలో 50 మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని, మహిళా చట్టం ప్రకారం ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది విక్రమ్ వాదించారు. కాగా కవిత బెయిల్ పిటిషన్లపై ఈడీ కౌంటర్ దాఖలు చేయగా సిబిఐ సమయం కోరింది. ఈ నేపథ్యంలో నేడు వాదనలు వింటామని జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. కవిత వాదనలు సోమవారం, ఈడీ, సిబిఐ వాదనలు మంగళవారం పూర్తి చేయాలని ఆదేశించింది. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్లపై ఈడీ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయగా ఆదివారం రాత్రి 10 గంటల లోపు ఈమెయిల్ ద్వారా తమ అభిప్రాయాన్ని చెప్పాలని సిబిఐకి స్పష్టం చేసింది. దీంతో బెయిల్ పిటిషన్లపై న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ ధర్మాసనం మరోసారి వాదనలు విననుంది. కాగా మద్యం కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్లోని ఆమె నివాసంలో ఈడీ అరెస్టు చేసింది. 16వ తేదీన రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరిచింది. తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను ఏప్రిల్ 11న సిబిఐ అరెస్టు చేసింది. మరోవైపు కుమారుడికి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. మార్చి 26న ట్రయల్ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించగా తీహార్ జైలులో ట్రయల్ ఖైదీగా కవిత దాదాపు 2 నెలల పాటు ఉన్నారు. మాజీ మంత్రి విజయ డైరీ డైరెక్టర్ ఏర్నేని సీతాదేవి ఈ ఉదయం గుండెపోటుతో హైదరాబాద్లో కన్నుమూశారు. సీతా స్వస్థలం ఏలూరు జిల్లాలోని కైకలూరు మండలం కోడూరు. సీతాదేవి ముదినేపల్లి నుంచి 1985, 1994లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఏర్నేని సీతాదేవి కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం ఉన్నదే. ఆమె భర్త నాగేంద్రనాథ్ ఆంధ్రప్రదేశ్ రైతాంగ సమైక్య, కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా, కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టా డ్రైనేజీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. కిందటి ఏడాది ఆయన కన్నుమూశారు. దంపతులకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. నాగేంద్రనాథ్ సోదరుడు దివంగత రాజా రామచందర్ 2 పర్యాయాలు కైకలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. వేసవి సెలవులు ఎండింగ్కు వచ్చాయి. వెదర్ కూల్గా ఉంటుంది, అందులోనూ వీకెండ్. ఇంకేముంది, బెస్ట్ హాలిడే స్పాట్గా నెహ్రూ జువాలజికల్ పార్క్ ఫస్ట్ ప్లేస్కు వచ్చేసింది. మొన్నటి వరకు బానుడి బగబగలతో బయటకు వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోయిన జనం ఇప్పుడు వెదర్ మారిపోవడంతో బయటకొచ్చి చిల్ అవుతున్నారు. వీకెండ్లో బెస్ట్ హాలిడే స్పాట్ను ఫిక్స్ చేసుకుంటున్నారు. హైదరాబాద్లోని నెహ్రూ జువాలజికల్కు రద్దీ పెరిగింది. ఎంజాయ్ చేసేందుకు కుటుంబ సమేతంగా జూకు క్యూ కడుతున్నారు జనాలు. పిల్లలతో కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే సరదాగా గడుపుతున్నారు. మరికొందరైతే చెట్ల కిందే కార్పెట్లు వేసుకొని మధ్యాహ్నం ఓ కునుకు తీస్తున్నారు. దీంతో మునిపెన్నడూ చూడని రష్ నెహ్రూ జూ పార్క్లో కనిపిస్తుంది. ఎంట్రీ టికెట్ కోసం క్యూ లైన్లో వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాతావరణం చల్లబడటం, పిల్లలకు వేసవి సెలవులు ముగుస్తుండటంతో నెహ్రూ జూ పార్క్కు ఒక్కసారిగా రద్దీ పెరిగింది. సాధారణ రోజుల్లో రోజుకు 5 నుంచి 8 వేల మందికి పైగా వచ్చే జూ పార్కుకు ఆదివారం ఒక్కరోజే 30 వేల మంది రావడం సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తుంది. మరీ ముఖ్యంగా ఫ్యామిలీతో వచ్చే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే విదేశీయుల సంఖ్య భారీగానే ఉంది. అంతేకాదు ప్రీ వెడ్డింగ్ షూట్స్, బర్త్డే ఫోటోషూట్స్ కోసం కూడా జూ పార్కునే ప్రధాన స్పాట్లుగా ఎంచుకోవడం కూడా భారీ రద్దీకి కారణంగా కనిపిస్తుంది. సందర్శకుల రద్దీ దృష్ట్యా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది సిబ్బంది. పర్యాటకుల తాకిడి పెద్ద ఎత్తున ఉండటంతో టికెట్ కౌంటర్ల సంఖ్య కూడా పెంచారు. కౌంటర్ల దగ్గర ఎండ తగలకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. మంచి నీళ్లను సైతం అందిస్తున్నారు. మొత్తంగా ఇలాంటి రద్దీని మునుపెన్నడూ చూడలేదంటున్నారు జూ పార్క్ సిబ్బంది. ఈ వారం రోజుల్లో సందర్శకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అకాల వర్షాలు, అకస్మాత్తుగా వచ్చిన ఈదురుగాలులు తెలంగాణలో బీభత్సం సృష్టించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేమాల్ తుఫాను ప్రభావం ప్రజలను అతలాకుతలం చేసింది. ఉన్నట్టుండి భారీ గాలులతో కూడిన వర్షం కురవడంతో వేరువేరు ప్రమాదాల్లో 13 మంది మృతి చెందారు, పలువురు గాయాల పాలయ్యారు. రేమాల్ తుఫాను ప్రభావం రాష్ట్రంపైన పడింది. అకాల వర్షం అన్నదాతలకు నష్టం మిగిల్చడమే కాదు, పలుచోట్ల అమాయకుల ప్రాణాలు బలికొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా ఈదురుగాలులు, వడగళ్ల వానతో జనజీవనం స్తంభించింది. ఒక నాగర్ కర్నూలు జిల్లాలోనే వర్ష బీభత్సానికి వేరువేరు చోట్ల 7గురు మృతి చెందారు. తాడూరు శివారు ఇంద్రకల్ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్మాణంలోని షెడ్డు కూలి 4 మృతి చెందారు. ఘటనలో మరో 4 గాయపడ్డారు. తెలకపల్లి మండల శివారులో పిడుగుపడి లక్ష్మణ్ అనే 13 ఏండ్ల బాలుడు చనిపోయాడు.
తిమ్మాజిపేట మండలం మారేపల్లిలో వ్యవసాయ క్షేత్రం వద్ద పొలం పనులు చేస్తున్న కమ్మరి వెంకటయ్య అనే రైతు మృతి చెందాడు. రేకుల షెడ్డులో ఇటుకలు పడి మరో వ్యక్తి విగతజీవిగా మారాడు. మృతదేహాలను నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సిద్దిపేట జిల్లా మూలుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో వేసవి విడిది కోసం ఇంటికొచ్చిన ఇద్దరి ఉసురు తీసింది గాలివాన. వ్యవసాయ పొలం వద్దకెళ్లి సరదాగా గడుపుతుండగా ఒక్కసారిగా వచ్చిన ఈదురుగాలులకు కోళ్ల ఫామ్ గోడకూలి ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో చెట్టు విరిగి ద్విచక్ర వాహనంపై పడడంతో దానిపై ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం ఉంజుపల్లి వద్ద ట్రాక్టర్పై చెట్టుపడి 5 మందికి గాయాలు కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నల్గొండ జిల్లాలో ఈదురుగాలుల దాటికి పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. రేకుల ఇళ్లపైన కప్పులు గాలికి కొట్టుకుపోయాయి. పానగల్ రిజర్వాయర్లో చేపలు పట్టేందుకు వెళ్లి సైదులు అనే యువకుడు గల్లంతయ్యాడు. వికారాబాద్ జిల్లాలో చెట్లు వీధి స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మరోవైపు రాజధానిని సైతం అకాల వర్షం అతలాకుతలం చేసింది. ఎండ తాకిడి నుంచి వాహనదారులకు ఉపశమనం కోసం జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన గ్రీన్ మ్యాట్ షెడ్ కూలిపోయి ఓ బస్సు ఇన్నోవాపై పడింది. ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. మాల్కజ్గిరి, కాచిగూడ, నల్లకుంట, ఉప్పల్, మన్సూరాబాద్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్లో ఈదురుగాళ్ల ధాటికి భారీ వృక్షాలు నేలకూరాయి. వనస్థలిపురంలో ఈదురుగాళ్లకు చెట్లు కూలాయి. కారు, ఆటో స్వల్పంగా దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. అఫీస్పేట్ సాయినగర్లో ఈదురుగాలులకు ఇంటి గోడ ఇటుకలు పక్కనే ఉన్న రేకుల ఇంట్లో పడి సమద్ అనే 3 ఏళ్ల చిన్నారి మృతి చెందాడు. అదే దారిలో నడుచుకుంటూ వెళ్తున్న మరో వ్యక్తిపై ఇటుకలు పడి గాయపడ్డాడు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో బీజేపీ ఎంపీ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సమావేశమయ్యారు. చేనేత విద్యకు సంబంధించిన విషయాలపై చర్చించడానికి మంత్రి శ్రీధర్ బాబు సమయం ఇవ్వాలని విజయేంద్ర ప్రసాద్ కోరారు. చేనేతను పరిశ్రమల శాఖకు లింకు చేసే విషయంలో చర్చిస్తానన్నారు. అయితే తాను అమెరికా వెళ్తున్నానని, వచ్చాక సమయం ఇస్తానని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఇదిలా ఉండగా గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీధర్ బాబు ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసిన సీట్లు రావట్లేదనే అక్కసుతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 16 గంటల సమయం పడుతుంది. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు. ప్రత్యేక దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. సోమవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఆదివారం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.77 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఐపీఎల్ 2024 సీజన్ ట్రోఫీని కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కైవసం చేసుకుంది. చెన్నై స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు పరుగులు రాబట్టడంలో విఫలమైంది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విజయంతో మైదానంలో ఫ్యాన్స్ సంబరాలు అంబరన్నంటాయి. జట్టు యజమాని షారుఖ్ ఖాన్, పలువురు బాలీవుడ్ తారలు మ్యాచ్ను వీక్షించేందుకు స్టేడియానికి వచ్చారు. కేకేఆర్ జట్టు విజయం అనంతరం వారు ప్రేక్షకులకు అభివాదం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. మరోవైపు హైదరాబాద్ జట్టు ఓటమితో ఆ జట్టు యజమాని కావ్య మారన్ కన్నీరు పెట్టుకున్నారు. పక్కవారు కావ్య మారన్ను ఓదార్చే ప్రయత్నం చేసినా ఆమె వెక్కి వెక్కి ఏడ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కావ్య మారన్ ఎస్ఆర్హెచ్ ఆడిన ప్రతి మ్యాచ్ను స్టేడియానికి వచ్చి వీక్షించారు. జట్టు క్రీడాకారులు, అభిమానులను ఉత్సాహపరుస్తూ కనిపించారు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అంటే స్టేడియంలో కెమెరాలు, అభిమానుల కళ్ళన్నీ కావ్య మారన్ వైపే ఉండేవి. హైదరాబాద్ జట్టు మంచి ఊపు మీద ఉండటంతో ఫైనల్ మ్యాచ్లోనూ విజయం ఖాయమని ఫ్యాన్స్ భావించారు. కానీ ఊహించని రీతిలో హైదరాబాద్ జట్టు ఓటమితో తట్టుకోలేకపోయిన కావ్య కన్నీరు పెట్టుకున్నారు. ఈ దృశ్యాలు చూసిన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయ్యయ్యో పాపం కావ్య మారన్ అంటూ సోషల్ మీడియా వేదికగా సానుభూతి తెలియజేస్తున్నారు. చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడిన కేకేఆర్ ఘన విజయం సాధించింది. హైదరాబాద్ నిర్దేశించిన 113 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10.3 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 114 పరుగులతో ఛేదించి కోల్కతా సునాయాసంగా ఐపీఎల్ 2024 టైటిల్ గెలుచుకుంది. దీంతో ఇటు హైదరాబాద్ అభిమానులు నిరాశ చెందగా అటు కోల్కతా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడిన కేకేఆర్ విజయం సాధించింది. కోల్కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్ అని క్రికెట్ అభిమానులకు తెలిసిందే. కోల్కతాకి సంబంధించి ఏ మ్యాచ్ జరిగినా షారుఖ్ తన ఫ్యామిలీతో వచ్చి మరీ తన టీంకు సపోర్ట్ చేస్తాడు. ఇక షారుఖ్కి సపోర్టుగా షారుఖ్ కూతురు సుహానా కోసం పలువురు బాలీవుడ్ నటీనటులు ఫ్రెండ్స్ కూడా కోల్కతాలో మ్యాచ్లకు వస్తారు. కోల్కతా గెలిస్తే సుహానా స్టేడియంలోనే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. పలుమార్లు సుహానా ఫోటోలు, వీడియోలు వైరల్గా మారాయి. తాజాగా కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ కప్ మూడోసారి గెలుచుకోవడంతో షారుఖ్తో పాటు ఫ్యామిలీ అంతా ఎమోషనల్ అయింది. ఇక షారుఖ్ కూతురు సుహానా అయితే ఏడుస్తూ తండ్రిని హత్తుకుంది. కొడుకులు ఆర్యన్, అబ్రమ్ ఖాన్లు కూడా షారుఖ్ని కౌగిలించుకున్నారు. ఇక షారుఖ్ ఎమోషనల్ అవుతూ తన భార్య గౌరీ ఖాన్ను కౌగిలించుకొని ముద్దు పెట్టాడు. దీంతో ఎమోషనల్ అవుతున్న షారుఖ్ ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు వైరల్గా మారాయి. వీటిని చూసి షారుఖ్ అభిమానులు కూడా ఎమోషనల్ అవుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు రాష్ట్రంలో వేడి, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి జూన్ 3 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడితే వర్షాలు కురిసి వాతావరణం చల్లబడుతుందని ప్రజలు భావించారు. కానీ రేమాల్ తుఫాను బంగ్లాదేశ్ వైపు వెళ్లిపోవడంతో టెంపరేచర్ పెరిగింది. ఏపీలో నేటి నుంచి ఎండ ప్రభావం చూపనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవాళ 72 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 200 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రేపు 165 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 149 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. నిన్న అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. నిన్న తెలంగాణలో ఈదురుగాలులు, అకాల వర్షాల దాటికి వేరువేరు ప్రమాదాల్లో 13 మంది మరణించారు. ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలోనే 7 చనిపోగా హైదరాబాద్లో 4, మెదక్లో 2 మరణించారు. మరోవైపు పలు జిల్లాల్లో నిన్న ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. జగిత్యాలలోని జైనలో అత్యధికంగా 46.5 డిగ్రీలు నమోదైంది. ఇవాళ రేపు కూడా పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కర్నూలు జిల్లా మద్దికెర మండలంలో విలువైన వజ్రం లభ్యమైంది. మండలంలో హంప గ్రామానికి చెందిన ఓ రైతుకు వజ్రం దొరికింది. దీని విలువ 10 లక్షలకు పైనే ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఆ వివరాలేంటో చూద్దాం. కర్నూలు జిల్లా హంప గ్రామానికి చెందిన ఓ రైతుకు పొలం దున్నుతున్న సమయంలో వజ్రం దొరికింది. వజ్రాన్ని పెరవలి గ్రామానికి చెందిన ఓ వ్యాపారి కొనుగోలు చేసినట్లు సమాచారం. 5 లక్షల రూపాయల నగదు, 3 తులాల బంగారం ఇచ్చి ఆ వజ్రాన్ని వ్యాపారి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తుగ్గలి, మద్దికెర ప్రాంతాల్లో మధ్యవర్తులను పెట్టి జొన్నగిరి, పెరవలి, గుత్తికి చెందిన 3 వ్యాపారులు వజ్రాలను కొంటున్నట్లు సమాచారం. 3 వ్యాపారులు కలిసి సిండికేట్ అయ్యి తక్కువ ధరకే వజ్రాలు కొనుగోలు చేస్తున్నట్లు స్థానికుల్లో చర్చ జరుగుతుంది. వజ్రం విలువ 10 లక్షల పైనే ఉంటుందని తెలుస్తోంది. జిల్లాలో వజ్రాలకు పెట్టిన పేరు పత్తికొండ. ఈ నియోజకవర్గంలోని తుగ్గలి, మద్దికెర ప్రాంతాల్లో నిత్యం వజ్రాలు దొరుకుతూ ఉంటాయి. వానాకాలం వస్తుందంటే చాలు అందరి చూపు పత్తికొండ నియోజకవర్గం పైనే ఉంటుంది. తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలో వజ్రాల వేట సాగిస్తారు. వ్యవసాయ పొలంలో ఏదైనా పనులు చేస్తున్నారా అనే రీతిలో ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు చాలా మందికి విలువైన వజ్రాలు లభ్యమయ్యాయి. కొందరి లైఫ్ టర్న్ అయింది. అయితే విలువైన వజ్రాలు దొరికినా కొందరు వ్యాపారులు సిండికేట్ అయ్యి తక్కువ ధరకే వజ్రాలు కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు ప్రతి ఏటా లక్షల విలువైన వజ్రాలు కొనుగోలు చేస్తుంటారు. ఈ విషయం ఓపెన్గా తెలుస్తున్నా అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే విధంగా వజ్రాల కొనుగోలు జరుగుతున్నాయి. వజ్రాలు ఏ ప్రాంతంలో అయితే లభ్యమవుతున్నాయో ఆయా పంచాయతీల అభివృద్ధికి వ్యాపారులు కనీసం కూడా సహకరించరని స్థానికులు వాపోతున్నారు. ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్ గెలుస్తుందనుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ తుది పోరులో చేతులెత్తేసింది. కనీస పోరాట పటిమ ప్రదర్శించకుండా చిత్తుగా ఓడిపోయింది. టోర్నీ అంతటా అదిరిపోయే ఆట తీరుతో చెలరేగిన హైదరాబాద్ జట్టు చివరి మెట్టుపై బోల్తా పడింది. ఐపీఎల్ మ్యాచ్లో ఓటమి బాధలో ఉన్న సన్ రైజర్స్కు చిన్న ఓదార్పు దక్కింది. ఐపీఎల్ సీజన్ 2024లో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియం పిచ్కు బెస్ట్ అవార్డు వరించింది. మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన సెరమనీలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ అవార్డుతో పాటు 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీని అందుకుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ సీజన్లో బ్లాక్ బాస్టర్ మ్యాచ్లను అందించిన సంగతి తెలిసిందే. చెన్నైలోని చెపాక్, ముంబైలోని వాంకడే, కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఉన్నప్పటికీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియానికి ఈ అవార్డు రావడం గర్వించదగ్గ విషయం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.